పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ 42% అమలు చేయడంలో విఫలమైందని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు చేపట్టారు. ఈ కార్యక్రమం పెద్దపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ సూచన మేరకు చేపట్టగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి బీసీలను మభ్యపెట్టి వారి ఓట్లతో గద్దెనెక్కడం జరిగిందని బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పింజర్ల రాకేష్, మండల అధ్యక్షులు వెలుపల రమేష్, ఓదెల మండల అధ్యక్షులు కారంగుల శ్రీనివాస్, కాల్వ శ్రీరాంపూర్ మండల అధ్యక్షులు చిలువేరి సంపత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలారపు పర్వతాలు, జిల్లా కౌన్సిలర్ నంబర్ కావేటి రాజగోపాల్, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వము అన్ని అవినీతిలో పాల్గొంటుందని రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు ధ్వజమెత్తి పాదయాత్ర చేసి ప్రజల మన్నను పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రీతిలో కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ అవినీతి ఎంతో అదే పాలన అదే రీతిలో రేవంత్ రెడ్డి కూడా ఆనాడు అగ్రవర్ణాల చేతిలో ఉపవర్గం ఉంటే నేడు అదే రీతిలో రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని మొదలు పెడితే గ్రామ స్థాయి వరకు ఆయన ఒకే రీతిలో ఆయన వర్గం వాళ్ళను సమర్థించుకుంటూ అందరినీ ఎంప్లాయ్మెంటు కానీ పాలనలో అధికార యంత్రాంగం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా ఆయన వర్గానికి చెందిన వాళ్ళని వేసుకుంటూ బీసీలను అనగదొక్కుతూ బీసీలను మభ్యపెట్టే కొరకు నామమాత్రంగా పబ్లిక్లలో చర్చ పెట్టి ఇడిచిపెట్టి బీసీలతోటి వాడుకుంటున్నావు. రేవంత్ రెడ్డి నీకు ఈ గుణపాఠం తప్పదు. ఈ అవినీతి పనులు అంతం చేసే వరకు ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే అవినీతితోటి కూరుకుపోయి ఉన్నారు. నెక్స్ట్ రాబోయే కాలంలో బీజేపీ మీకు గుణపాఠం చెప్తుంది. అందుకే మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బీసీల ఐక్యత కొరకు నువ్వు బీసీలతో ఆడుకుంటే జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో బహిరంగ సభలో చెప్పినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బీసీలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతున్నాం, బీసీలను మీరు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అందరి ఓట్లు దున్నుకొని ఇప్పుడు బీసీలందరినీ మోసం చేయడం జరుగుతుంది. ఆ బీసీల రిజర్వేషన్ కొరకు ఈరోజు పెద్దపల్లి కమాన్ వద్ద ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కనుక 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే ప్రతి ఎమ్మెల్యేను ప్రతి మంత్రిని తెలంగాణలో ఎక్కడ తిరిగినా కానీ భారతీయ జనతా పార్టీ ప్రతి ఎమ్మెల్యే మంత్రిని అడ్డుకొని మీకు గుణపాఠం చెప్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అలాగే రేపు 18 బీసీ సంఘాలు బంద్ ఇవ్వడం జరిగిందో దానికి రాష్ట్ర శాఖ సంపూర్ణమైన మద్దతు తెలపడం జరిగింది. అలాగే మా పెద్దపల్లి శాఖ తరఫున కూడా రేపు బీసీ సంఘాలకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రేపు ఈ బంద్లో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.